నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ముఖ్యంగా ఇది రైతులు చూడాల్సిన వీడియో. రైతులు ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ చేయాల్సిన వీడియో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ కానీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలంటే, పార్టీ అధికారంలోకి కూర్చోవాలంటే, నిజంగా ఆ ప్రభుత్వాన్ని నడిపించాలంటే రైతులను సెంటిమెంట్ పెట్టుకొని నిజంగా అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడుతూ ఉంటాయి. ఏ విధమైన డ్రామాలు అంటే నిజంగా తేనె పూసిన మాటలతోని, తేనె లాంటి కత్తులతోని నిజంగా కత్తికి తేనె పూసి ఏ రకంగా గొంతుకు వస్తారన్నది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు క్లియర్గా ఎప్పటికీ అర్థమై ఉంటుంది. రైతుల విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా గురించి. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతంలో కేసీఆర్ ఏం చేసిండు? వరేస్తే ఉరే అన్నాడు. అది వరి రైతులు ఎక్కువ ఉంటారని తెలిసినా కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పండుతున్న పంట ఏంటంటే వరే పండుతున్నది. సుబ్బిరామిరెడ్డి వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్తోని వరేస్తే ఉరే వరేక్ అని చెప్పిన నేపథ్యం మనం చూసినాం. కానీ తర్వాత ఏమైంది? ఇది బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరేస్తే ఉరి వరేసుకోవచ్చు, కానీ సన్నపట్లు వేయాలని చెప్పిండు. దొడ్డట్లు తింటలేరు అధ్యక్ష, సన్నపట్లు ఏరి 100-200 ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. అది ఒక బోగస్ మాట మాట్లాడిండు. దాంతో ఈ దొడ్డట్లు పండించే రైతులు నిజంగానేమో మనం తినేటి అన్ని సన్నాలు ఉన్నాయి, నిజంగానే దొడ్డట్లు పండిస్తే ఇది ఎవరికి పోతాయి ఏం కథ, ఇంట్లో కూడా ఒక గ్యాంబ్లింగ్ ఉంది, చిన్న గ్యాంబ్లింగ్. ఎందుకంటే ఈ మిల్లర్లు కొందరు మిల్లర్లు ఏం చేస్తున్నారట అంటే ఈ దొడ్డలను తీసుకుపోయి పాలిష్ చేసి సన్నపట్లను చేస్తున్నారట. అంటే దాన్నే పాలిష్ చేసేసి సన్నపట్లుగా తయారు చేసి స్టీమ్ బియ్యం కింద అమ్మేస్తున్నారట. ఉడకబెట్టిన బియ్యం కిందనో లేకపోతే ఇంకా దాన్నే పాలిష్ చేసి, డబల్ పాలిష్ చేసి, త్రిబుల్ పాలిష్ చేసి ఇక వట్టిదే తెల్ల కనబడితే అన్న తింటే కూడా బలం ఉంటుంది. ఆ రకంగా తయారు చేసి అమ్ముతున్న నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ ఏం చెప్పినప్పుడు ఆ గత ప్రభుత్వంలో సన్నపట్లు ఎగిరి మీకు 100-200 ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తా అన్నాడు. మరి ఇచ్చిండా? ఇయ్యలే. అది ఈ రైతులకు మీకు ఆ పెద్ద బోగస్ మాట ఏం చెప్పిండని క్లియర్గా 26 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు వాడే ఉచిత ఎరువులు అయితే ఉంటాయో ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఎవరు కానీ ఏ ప్రభుత్వం కానీ రైతుల పేరు అడ్డం పెట్టుకొని బాగుపడడం తప్పితే ప్రభుత్వాల ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికలు వచ్చినాయంటే రైతుల మిన్నే పడతారు ముఖ్యంగా. ఇక అదంతా విషయం పక్కకెడితే ఈ సన్నపట్ల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారంలోకి రాగానే సన్నపట్ల విషయంలో వీళ్ళు రైతుల విషయంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రైతులకు రుణమాఫీ చేస్తాం, సన్నపట్లకు బోనస్ ఇస్తాం అని చెప్పారు. రైతులు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి వేసారు. సరే, అది బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఈ కాంగ్రెస్ కలిసి వచ్చింది. ఈ రైతులు ఆశపడ్డారు. పాపం 500 ఎక్కువ బోనస్ ఇస్తా అన్నాడు సన్నపట్లు వేస్తే, అంటే మొత్తం సన్నపట్ల పెట్టారు వాస్తవానికి. మరి బోనస్ ఏది? రైతు భరోసా గతంలో 4 ఎకరాల లోపే వేసినావు నువ్వే చెప్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఈ అన్ని ఎకరాలకు అన్లిమిటెడ్గా వేస్తాను అని చెప్తున్నాం. దేనికోసం వేస్తున్నాం అన్లిమిటెడ్గా? అప్పుడు ఏంది? మరి అప్పుడు వేయని వాళ్ళకి ఏంది పరిస్థితి అనే వాళ్ళని అడుగుతున్నారా? ఎవ్వరు అడగరు. వీళ్ళు కూడా వేస్తా అని చెప్తున్నారంటే వేయరు. ఇక అది అయిపోయింది, అప్పటి వరకు క్లోజ్ అయిపోయింది. రైతు రుణమాఫీ కథం అటకెక్కిపోయింది, రైతు భరోసా అటకెక్కిపోయింది. ఇప్పుడున్న నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు ముంగడ జరగబోయే కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు రైతు భరోసా అన్లిమిటెడ్గా అందరికీ ఇస్తున్నాం. నిన్నటిదాకా 5 ఎకరాల లోపు పడ్డాయని కీలకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. గిన్ని లక్షల కోట్లు ఇస్తా ఉన్నాం, గిన్ని ఎకరాలకు ఇస్తా ఉన్నాం, గిన్ని లక్షలకి ఎకరాలకు ఇస్తా ఉన్నాం, గింతమంది ఖాతాదారులు రైతుల ఖాతాలో జమ అవుతా ఉన్నదని చెప్పినాం. మరి సన్నపట్ల బోనస్ పంట పోయింది, మళ్ళీ పంట వచ్చడానికి మళ్ళీ పంట వేయడానికి ఉన్నది. సన్నపట్ల బోనస్ ఎప్పుడు ఇస్తావు? ఎవరికి ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? అది ఏ రకంగా ఇస్తావు? సన్నపట్ల బోనస్ ఇన్ని క్వింటాలకు సన్నపట్లు పండిస్తే రైతులు పాపం 6 కాలం కష్టం చేసి నువ్వు సన్నపట్ల బోనస్ ఇస్తానగానే చాలామంది పాపం అసలు సన్నపట్లు దొడ్డట్ల కన్నా ఎక్కువ పండి, సన్నపట్లు దొడ్డట్లే ఎక్కువ పండుతాయి. ఇప్పుడు 1010, 1011 ఈ గ్రేడ్ అయితే ఏది ఉంటుందో ఏసంగిలా దొడ్డట్లు మస్తు పండుతాయి. ఏసంగిల పాపం అయినా నష్టపోయినా పర్లేదని రైతులు సన్నపట్లు వేసి బోనస్ కోసం ఆశపడి సన్నపట్లు వేసి అట్లా లాస్ అయిపోతే ఈ బోనస్ ఇవ్వకుండా 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా ఎవరు ముంచుతారు? ఈ సన్నపట్ల సంగతి ఏంది? ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏ పార్టీని అడుగుతుందా? ఎంతసేపు మనం ఈ ఎలక్షన్లు పెడితే నిజంగా మన పార్టీ అధికారంలో తీసుకురావాలి, మన పార్టీ సర్పంచ్లు గెలిపించుకోవాలి, ఎంపీటీసీని గెలిపించుకోవాలి, జడ్పీటీసీని గెలిపించుకోవాలి, ఆ మున్సిపల్లో మనమే కైవసం చేసుకోవాలి అంటున్నారు. కానీ ఏ బండి సంజయ్ మాట్లాడుతుండు, ఏ హరీష్ రావు మాట్లాడుతుండు, ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు. కేసీఆర్ ముఖ్యంగానైతే రైతు భరోసా, నేను రైతుల పక్షపాతి, రైతు బాంధవుడు అని పెద్ద ఏతులు డాంబికాలు కొడతా ఉన్నాడు కదా. ఆయన పార్టీని కాపాడుకునే దిశలో ఇప్పుడు ఉన్నాడు. మరి ఏ రైతు గురించి ఎవరు ఆలోచిస్తుండు తెలంగాణలో? ఒక మంత్రి ఏమైనా చెప్తున్నాడా? రైతు భరోసా చేస్తున్నాం, మరి సన్నపట్లు గింత పెండింగ్ ఉన్నది, 1,000 కోట్ల పెండింగ్ ఉన్నది, సన్నపట్లకు వేయాల్సి ఉంది. రైతులు ఎంతో ఆశ పెడతా అంటే ఆశ కొద్ది పాపం రైతు సన్నపట్లకు బోనస్ ఇస్తారా? 500 రూపాయలు క్వింటల్కి 500 బోనస్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మా నాయకుడు చెప్పిండు, హామీ ఇచ్చిండని పాపం సన్నపట్లు ఆశపడి సన్నపట్ల సీడేసారు. మరి వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడు ఇస్తారు బోనసు?
అది ఒకటి చెప్పాలి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా రైతులకు సన్నపడ్లకు బోనస్ ఇచ్చేదాకా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ #, సన్నపడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు, నిజంగా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంది అని దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులను సెంటిమెంట్గా వాడుకున్నాడు, ఫూల్స్లు చేసుడు అంతే. రైతులకు ఇచ్చిన హామీలను గట్టు మీద పెడుతురు. ఇక ఎలక్షన్లు అయిపోయినాయంటే కలాసిగా ప్రతి ఎలక్షన్ వచ్చే ముంగట ఒక డాంబికాలు ఇప్పుడు రైతు భరోసాను స్టార్ట్ చేశారు. మరి రైతులకు సన్నపడ్డ బోనస్ ఎప్పుడు ఇస్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారనేది చూడాల్సిన అంశం. దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.